దేవుడు మన యొక్క అవసరాలు తీరుస్తాడని, దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది చూడండి. 17వ వచనం నుండి చదువుదాం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుండి. చూడండి, జన సమూహములలో ఒకడు బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చిందని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కాచుకొని పళ్ళు కొరుకుని మూర్ఛలను దానిని వెలగొట్టుడని నీ శిష్యులను అడిగింది, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. దేవుడి వాక్యంలో నుండి మనతో మాట్లాడి కాక ఆమె యేసు ప్రభువు సువార్త ప్రకటిస్తున్న జనాలలో ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో జనాలు ఎప్పుడు యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూ కొన్ని వందల వేల మంది జనాలు ఉండేవారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సేవలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆ ఊర్లో ఉన్న రోగులను స్వస్థపరిచేవాడు, అక్కడ ఉన్న వారందరికీ సువార్తను ప్రకటించేవాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటారు ఈ రోజుల్లో స్వస్థతలు లేవు, ఈ రోజుల్లో అద్భుతాలు లేవు, ఈ రోజుల్లో దేవుని కార్యాలు లేవంటారు. అపోస్తలుల కార్యాలతోనే కార్యాలు ఆగిపోయి అంటారు. కానీ ఆ వాక్యం ఏమని చెప్తుందంటే, యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళినా ఆయన సువార్త ప్రకటించేవాడు, స్వస్థతలు ఆయన చేసేవాడు. దేవునికి స్తోత్రం. రెండింటిని వేరు చేయలేదు. స్వస్థతలో వాక్యాన్ని మనం వేరు చేయలేం. ఎక్కడ వాక్యము ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ జీవము కలుగుతుంది. యేసు ప్రభువు అనేక మంది చనిపోయిన వారిని ఆయన చనిపోయిన వారిని కూడా ఆయన లేపాడు. చిన్న పిల్లలను లేపాడు, లాజరును లేపాడు. యేసు ప్రభు శిష్యుల్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే చనిపోయిన వారిని లేపాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆనాడు అద్భుతాలు చేస్తున్న దేవుడు ఈనాడు కూడా అద్భుతాలు ఆయన చేస్తున్నాడు. యేసు ప్రభువు సువార్త ప్రకటిస్తున్న దినాలలో ఊరూరు వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు అంటే పరలోక రాజ్యం గురించి ఆయన ప్రకటించేవాడు. ఆ ఊరిలో ఉన్న వారందరినీ ఆయన బాగు చేసేవాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఇంటికి వెళ్ళి తలుపుతోటి అమ్మా మీకు ఒక ప్రార్థన చేస్తాను, రండి, మీ ఇంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయల్లా. యేసు ప్రభు వస్తాడని తెలిసిన వారు ముందుగానే ఏం చేసేవారంటే బయటకు వచ్చి యేసు ప్రభు వచ్చే మార్గం అంతా జనాలు గుండేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా జనసమూహం కూడినప్పుడు వారిలో నుండి ఒకడు వస్తున్నాడు. వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నా కుమారునికి ఏంటంటే దెయ్యం పట్టింది. అమ్మ ఏం పట్టిందంట? దెయ్యం పట్టింది. ఆ దెయ్యం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నా కొడుకుని అది ఏం చేస్తుందంటే చదువుతాం చూడండి 17వ వచనంలో, మోగ దెయ్యము పట్టిన నా కుమారుని నీ ఎదురు తీసుకుని వచ్చింది, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. చూడండి ఏ దెయ్యం అనేది చెప్తున్నాడు, అతనే తండ్రి చెప్తున్నాడు. ఒక దెయ్యం పట్టిందంట. ఏ దెయ్యము? దెయ్యం పట్టినప్పుడు ఏం చేస్తున్నాడంటే నురుగు కాచేసుకుని కూడా నోట్లో నుంచి నురుగు వచ్చేసి పళ్ళు కొరికేసుకుని అక్కడికక్కడే పడిపోయేవాడంట. పడిపోయి ఫిట్స్ వచ్చిన వారు కొట్టుకుంటారు చూడండి. మూర్ఛల్లి ఏమయ్యేవాడంటే పడిపోయేవాడు. ఇతను అంటున్నాడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను నేను. ఎవరి దగ్గరికి తీసుకొచ్చాను? అమ్మా ఎవరి దగ్గరికి? నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, కానీ వారి వలన కాలేదు. చదువుతాను చూడండి. ఆ మాట కూడా మనకు